హాయ్. సో దిస్ ఈజ్ అవర్ హోమ్ ఆటోమేషన్ ప్రోడక్ట్. సో సింపుల్గా మన ఈ డివైస్ యూస్ చేసి మనం 5 లోడ్స్ వరకు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ సర్క్యూట్ వచ్చేసి మనం స్విచ్ బోర్డ్ లోపల ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, అండ్ ఈ చిన్న సర్క్యూట్ వచ్చేసి దిస్ ఈజ్ సెన్సార్ సర్క్యూట్. ఇది స్విచ్ బోర్డ్ బయట ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మనకి 7 వైర్స్ ఉన్నాయి. ఈ సర్క్యూట్ కాకుండా 7 వైర్స్ ఉంటాయి. సో అందులో రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసి మనకి ఫేజ్ అండ్ న్యూట్రల్. రెడ్ వచ్చేసి ఫేజ్, బ్లాక్ వచ్చేసి న్యూట్రల్కి. సో ఇక్కడ మిగతా 5 వైర్స్ ఉన్నాయి కదా. సో 5 వైర్స్ ద్వారా 5 లోడ్స్ని మనం రిమోట్ తోటి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూజర్ మాన్యువల్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చేసాను. యాక్చువల్గా స్విచ్ బోర్డ్ బదులు ఇక్కడ సింపుల్ సెటప్ రెడీ చేసుకున్నాము మీకు కనెక్షన్ ఈజీగా అర్థం అవ్వడానికి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి ఫేజ్ అండ్ న్యూట్రల్. సో ఇక్కడ అన్నీ షార్ట్ అయి ఉన్నాయి కదా స్విచ్ బోర్డ్లో అన్నీ. సో స్విచెస్ అన్నీ షార్ట్ అయి ఉంటాయి. అది వచ్చేసి మనకి జనరల్గా ఫేజ్ ఉంటుంది. సో రెడ్ వైర్ వచ్చేసి ఆ ఫేజ్ కనెక్షన్ ఇవ్వాలి. సో ఇంకో బ్లాక్ వైర్ వచ్చేసి న్యూట్రల్కి ఇవ్వాలి. సో ఇక్కడ మిగతా 5 లోడ్స్ అనేవి ఇక్కడ యూజర్ మాన్యువల్లో చూపించినట్టు మనం కనెక్షన్ ఇవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ వైర్. గ్రీన్ వైర్ ఏంటంటే కనెక్ట్ గ్రీన్ టు ఫ్యాన్ ఫర్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్టర్ ద రెగ్యులేటర్. సో ఇక్కడ మనకి గ్రీన్ వైర్ వచ్చేసి మనం ఫ్యాన్కి ఇస్తున్నాను. సో ఇక్కడ సెటప్లో మనం లైటే తీసుకున్నాం. మామూలుగా మనకి స్విచ్ బోర్డ్ అవుట్పుట్ సైడ్ ఒక సైడ్ ఏమో ఇక్కడ ఫేజెస్ అన్నీ ఉంటాయి, ఇంకో సైడ్ వచ్చేసి మనం లోడ్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ గ్రీన్ వచ్చేసి ఒక స్విచ్కి ఇచ్చాము. సో అది ఫ్యాన్ కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. అక్కడ ఆఫ్టర్ రెగ్యులేటర్ ఇవ్వాలి మీరు. బిఫోర్ రెగ్యులేటర్ కాకుండా ఆఫ్టర్ రెగ్యులేటర్ ఇస్తే బాగుంటుంది. ఎలా అయినా వర్క్ అవుతుంది, బట్ ఆఫ్టర్ రెగ్యులేటర్ ఇస్ సేఫ్. నెక్స్ట్ ఎల్లో వచ్చేసి మనకి లోడ్ 1. ఎల్లో వచ్చేసి ఇంకో స్విచ్ అంటే ఇంకో లైట్ కానీ ఇంకో ఫ్యాన్ కానీ ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి L2 ఆరెంజ్ ఆర్ వైలెట్. సో ఇక్కడ వైలెట్ ఉంది. నెక్స్ట్ బ్రౌన్ వైర్ వచ్చేసి లోడ్ 3 అండ్ లాస్ట్ వన్ బ్లూ వచ్చేసి లోడ్ 4. సో ఇలా కనెక్షన్స్ ఈజీ కనెక్షన్స్, అంత పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. జస్ట్ ఫేజ్, న్యూట్రల్ అండ్ 5 లోడ్స్. గ్రీన్ వచ్చేసి ఫ్యాన్, మిగతా 4 వచ్చేసి 4 లోడ్స్ కానీ 4 లైట్స్ కానీ లేకుంటే వేరే ఫ్యాన్ కానీ ఇవ్వచ్చు. సో ఇది వచ్చేసి మీకు స్విచ్ బోర్డ్ లోపల వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి స్విచ్ బోర్డ్ బయట ఉంటుంది. సో ఇది మనకి స్విచ్ బోర్డ్ లోపల వస్తుంది. సో ఇది క్లోజ్ చేసి ఇది బయట ఉండాలి. సో ఇది జస్ట్ మనం క్లోజ్ చేస్తున్నాం జస్ట్ క్యాజువల్గా. సో ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేద్దాం. సో స్టార్టింగ్ అలా 3 సెకండ్స్ రెడ్ లైట్ మనకు ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో ఏంటంటే మనకి ఇండికేషన్ లాగా సర్క్యూట్కి పవర్ అందిందని. సో ఇప్పుడు మనం మనకున్న రిమోట్తో ఎలా ఆన్ ఆఫ్ చేయాలో చెక్ చేద్దాం. మనకి ఇక్కడ మెనూ వచ్చేసి ఫ్యాన్ ఆన్ ఆఫ్ చేయడానికి. సో నేను ఫ్యాన్ మెనూ ప్రెస్ చేస్తున్నాను. సో అది ఆన్ అయింది. సో ఆన్ అయిన తర్వాత ఈ ఫ్యాన్ మాత్రం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఛానల్ మైనస్ ఉంది కదా, అది డిక్రిమెంట్. ఛానల్ ప్లస్ వచ్చేసి ఇంక్రిమెంట్. సో అది వచ్చేసి మెనూ. నెక్స్ట్ లోడ్ 1 ఆన్ ఆఫ్ అండ్ లోడ్ 2 ఆన్ అండ్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్. సో అలాగే 3-4 కూడా ఇవ్వచ్చు, బట్ మనకి 3-4 లోడ్స్ ప్రస్తుతం కనెక్ట్ చేయలేదు. సో అలా అట్ ఏ టైం మనం అన్నీ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా, ఆఫ్ బటన్. సో రెడ్ బటన్ ప్రెస్ చేస్తే అట్ ఏ టైం అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఒక ఫ్యూచర్ ఏంటంటే ఇందులో మనకి ఇక్కడ ఒక బటన్ ఉంది కదా. సో ఈ బటన్ మనకి ఇక్కడ 2 లోడ్స్ ఆన్ అయి ఉన్నాయి. సో ఇక్కడ బటన్ ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మన సర్క్యూట్ అనేది ఆఫ్ అయింది. మళ్ళీ సర్క్యూట్ ఆన్ చేయాలంటే మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే మన సర్క్యూట్ పవర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్గా రిమోట్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే మామూలుగా మనకి కరెంటు పవర్ పోయి వచ్చిందనుకోండి. సో ఇంతకుముందు ఏవైతే లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏవైతే ఆన్లో ఉన్నాయో, సో కరెంట్ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా అవే స్టేట్లో ఉంటాయి, మళ్ళీ ఆన్లోనే ఉంటాయి.